హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. డైలీ మార్నింగ్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్. ఉదయం 5ంటికి అయితే మా పిల్లలు అయితే లేస్తారు. అసలు పొద్దుకి పడుకుందాం అన్నదే ఉండదు. మా చిన్న పాప అయితే లేచి ఆడుకుంటుంది. మా జ్ఞానవి కూడా లేస్తుంది ఒక 5 మినిట్స్లో. పెద్దవాళ్ళు అయితే అసలు చలికైతే లెగను కూడా లెగరు. దుప్పటి మూసుకొని అయితే అసలు ఉంటున్నారు. ఎవ్వరూ లెగట్లేదు ఉదయాన్నే. పనులు చేసుకునేటోళ్ళు హౌస్ వైఫ్స్ ఇలా తప్ప, పిల్లలు ఉన్న వాళ్ళు తప్ప నార్మల్ వాళ్ళు అయితే అసలు లేసేదే లేదు. నేనైతే లేచి ఇంకా వాకిలు అయితే తుడుద్దామని చెప్పి తుడుస్తున్నాను. మార్నింగ్ 5:30 అలా అయింది. మా పాప అయితే 5ంటికే లేచింది, చిన్న పాప. మా జ్ఞానవి అయితే మరి మా పెద్ద పాప జ్ఞానవి అంటే 4ంటికే లేచి ఆడుకునేది పెద్దమ్మాయి అయితే. తినైతే కొంచెం బెటర్, 5ంటికే లేచి ఆడుకుంటుంది. మనం ఎంత నిద్ర వస్తున్నా కానీ ఆపుకొని మరి వాళ్ళనైతే చూసుకోవాలి, తప్పదు. బట్టలు అయితే నేనైతే నిన్న సాయంత్రం అయితే ఉతికాను. మనకైతే మార్నింగ్ అయితే అస్సలు కుదరడం లేదు అని చెప్పి సాయంత్రమే ఉతుకుతున్నాను. ఒక్కోసారి అయితే ఉతుకుతాను పగలు. చిన్న పాప ఉంది కదంటే అస్సలు కుదరడం లేదు. చెప్పాను కదా తనకి 10 months అని. జలుబు దగ్గు వలన అసలే నిద్ర ఉండడం లేదు. ఉదయాన్నే ఏ పని కావట్లేదు. మా అమ్మమ్మ వచ్చి ఈ 2 రోజుల నుంచి అయితే ఉంటుంది. జ్ఞానవిని అయితే బడికి పంపిద్దామని. ఆన్లైన్ అయితే అస్సలు కావట్లేదండి. ఎంత ట్రై చేస్తున్నామో 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. మెసేజ్ రాకని, ఒకసారి ఫేస్ పడకని, ఇప్పుడు అన్ని రూల్స్ అయితే వచ్చేసాయి. చాలా కష్టపడుతున్నాం. మేమైతే పాపకైతే ఆధార్ కార్డు దింపలేదు కాబట్టి ఈ కష్టాలు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అయితే దింపుకోండి. ఈ గిన్నెలు కూడా మేము ఉదయం తోమేవి కాదు, నైట్ 6ంటికి తోమానేమో. నేను మా అమ్మమ్మ వచ్చేసరికి తోమాను పట్టుకుంటే పాపని. ఇంక ఉదయాన్నే అయితే చదువుకుంటున్నాను. 6 అవుతుంది టైము. ఇవన్నీ చదువుకునేసరికి సరిపోతుంది. అందరూ ఉదయం స్టార్ట్ చేస్తే నేనేమో సాయంత్రం స్టార్ట్ చేస్తున్నా. చదువుకోవడం కానీ, తోముకోవడం కానీ అవన్నీ కూడా. మనం కూడా అన్నీ డెవలప్ అవుతాం. ఎందుకంటే చిన్న పాపతో కుదరడం లేదు, అంత మించి ఏం లేదండి. తెలిసిందే కదా చిన్న పాపలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో. మా నార్మల్ మనుషులు అయితే ఎంతో నీట్గా ఉంచుకుంటారు. పిల్లలతో అయితే అస్సలు వీలు పడదు. ఎంత చేసినా కానీ ఏదో ఒక చోట అయితే మిగిలిపోతుంది. కిచెన్ గది అయితే లేదండి. మాకున్న గోడకైతేనే మేము గిన్నెల స్టాండ్ అయితే కొట్టాము. బల్ల మీదే గ్యాస్ అనేది పెడతాము. చాలాసార్లు చూసారు మా వీడియోల్లో. మేము ఎందుకు మాకంటూ ఒక ఇల్లు వస్తుందని ఒక చిన్న ఆశ. మేమైతే ఇల్లు కోసం అయితే పెట్టుకున్నాం. చాలామందికి 2 సార్లు అంటే 2 విడతలు విడుదల చేశారు. రాని వాళ్ళకు కూడా వచ్చాయి. 3వసారి మా ఇల్లు పేరుందని చెప్తున్నారు. మా పేరు వస్తే చాలా హ్యాపీనే. అప్పుడు మా పక్కన స్థలం ఉంది కదండి, అక్కడైతే మేమైతే ఇల్లు అయితే వేసుకుంటాము. అంత మాత్రాన ఇదైతే వదిలేయం. ఇది కూడా మా వారు కట్టిందే. 2 గదులేమో ఇందిరమ్మ ఇల్లు కింద వచ్చింది. మా అత్తమ్మకైతే వచ్చింది. అత్తమ్మ అంటే మా అమ్మమ్మ. మా చిన్న పాప చూసారా, నేను చదువుతుంటే గిన్నెలు ఎలా పట్టుకుంటుందో. వీడియో అయితే వాళ్ళ నాన్నగారే తీశారు. 2 గదుల వరకు వచ్చింది. ఇంకా ముందు వరండా అనేది మాత్రానికి మా వారే సొంత డబ్బులతోటి చేశారు. తను చిన్న అందరికంటే, కానీ పని మాత్రం చాలా బాగా చేస్తారు. నువ్వు పెట్టాలి, నేను పెట్టాలి, రూపా నేనే కట్టాలి, నువ్వే కట్టాలి అని ఎలాంటి ఏమీ ఉండవన్నమాట. ఆ వరండా అనేది మాత్రానికి మా పెళ్లి కాక ముందు కట్టారు. పెళ్ళైన తర్వాత ఏం కాదు. ఉన్న దాంట్లో మేము చదువుకుంటూ పోతూ ఉంటాము. మాకు ఉన్న దాంట్లోనే సంతృప్తి అయితే ఉంటుంది. ఆధార్ కార్డులనే చాలా వరకు మార్పించుకోవాలండి. నేను మార్చుకోలేదు. మార్చుకోక చాలా అయితే ఇబ్బంది అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ అయిన వెంటనే దిగేయాలి. నేను దిగక నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పెట్టాలి అంటే ఎన్నో రూల్స్ అయితే వేశారు. అది దిగేసరికి వచ్చేసరికి టైం చాలా పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా లేట్ అయితే చేయొద్దు నాకులాగా. అయిన వాళ్ళైనా పోయిన వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ డబ్బును చూసే అయితే ఉంటున్నారండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మనీ ఉంటేనే మన దగ్గర చుట్టమైన బంధువైనా ఎవరైనా ఉండేది. మనీ లేకపోతే ఎవరు మనతో ఉండరు. ప్రతి వాళ్ళు చెప్పే మాటే. కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. డబ్బులు ఉండేదాకా ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా మన వైపు తిరుగుతూ ఉంటారు. నేనైతే అన్నం అయితే కడిగి పెట్టేశాను. అవేమీ తోమలేని ప్లేట్ అని అనుకోవద్దు. వాటిపైన ఉన్న మచ్చలు అట్లున్నాయి అన్నమాట. అది తోమంది అయితే కాదు. ఇంకా రైస్ అయితే పెట్టేశాను కదా, ఇంకోవైపు పప్పు కూడా పెట్టుకుందామని చెప్పి మా మామయ్యనైతే కొట్టుకైతే పంపించాను. ఈలోపు మా చిన్న పాప అయితే ఫుల్గా అయితే ఆడుకుంటుంది. చూసారా, తనకి ఏం దొరికితే అది నోట్లో పెట్టాలని చూస్తుంది. కానీ ఈ మధ్య ఇంతకుముందు అయితే అంత లేదు. ఈ మధ్య చాలా ఫాస్ట్గా తయారైపోయింది ఆడుకోవడానికి. చూసారా, అక్కడ ఒక గరిట, ఇక్కడ ఒక గరిట, ఈ టొమాటో మ్యాట్లన్నీ కూడా తన కాళ్ళు తుడుచుకునే మ్యాట్లు కూడా వదిలిపెట్టదు. అన్నీ తీసుకొచ్చి తను ముందేసుకొని ఆడుకోవాలని అయితే చూస్తుంది. తనైతే మోకాళ్ళ మీద నుంచోవాలని ట్రై చేస్తుంది. నుంచొని కాదు, కూర్చొని పైకి లేగాలని ట్రై చేస్తుంది. ఈ గ్యాప్లోనే కింద కూడా పడుతుంది. చూసారా, మాకైతే మా జ్ఞానం మా మామయ్య కిందే పడుకుంటారు.
మాకైతే ఇంకో మంచం అయితే లేదు, ఉంటామైతే మేము నలుగురం మంచిగా పడుకునేటోళ్ళం మేము. మా పెద్ద పిల్లని వేసుకొని అయితే మా వారి కింద అయితే పడుకుంటారు. నేను చూపించే దుప్పట్లు చూసారా, మా అమ్మమ్మ 1000 రూపాయలకి 4 దుప్పట్లని చెప్పి చలికాలం అని చెప్పి వచ్చారని కొన్నది. చాలా అయితే బాగుంది. చాలా అంటే చాలా తీసుకొని వచ్చారు. వాళ్ళు హిందీ వాళ్ళు అనుకుంటా, చాలా మూటలతోనే తీసుకొని వచ్చి అమ్మారు. బాగున్నాయి. మీ సైడ్ కూడా వస్తే ఖచ్చితంగా తీసుకోండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు అండి. కనీసం లైక్ అన్నా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మనకి ఇంకా చాలా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. మా చిన్న పాపకైతే మంచిగా లేకపోవడం వలన వీడియోస్ అయితే చేయలేకపోతున్నా, లేకపోతే ఖచ్చితంగా అన్ని వీడియోస్ అయితే పెడతాను. రీసెంట్గా నా స్టాండ్ కూడా పగలగొట్టేసిందండి మా పెద్ద పాప. ఫోన్ పెట్టుకుందామంటే అసలు స్టాండే లేదు. నేను ఖచ్చితంగా మీకైతే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. చిన్న పాప చూసారు ఎంత బాగా ఆడుకుంటుందో. నాకు ఏ పని చేయనీయదండి, తనతోనే సరిపోతుంది. పాపను పట్టుకోవడానికి అయితే అమ్మమ్మ అయితే ఉంది. అందరికీ అలా ఉండరు కదండి. చిన్న పాపలతోటి 2 ముగ్గురిని కనేటి వాళ్ళందరికీ కూడా పాపం పట్టుకోవడానికి లేక, పిల్లల్ని చూసుకోవడానికి అవ్వక చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వాళ్ళు ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, అత్తమ్మ వాళ్ళతో కానీ ఇప్పుడు కూడా ఎక్కువ గొడవలు అయితే పెట్టుకోకండి. చిన్న పాప వాళ్ళతో ఆడుకోవడానికి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు చెప్పండి. నేనైతే గొడవలు అయితే ఏం పెట్టుకోను, అసలు నార్మల్గానే ఉంటాను. ఏదో అప్పటికప్పుడు ఒక మాట అనుకుంటాము, నార్మలే అంతా. నేనైతే మాట్లాడకుండా అసలే ఉండలేను. ముందుగా నా శత్రువైన నేనే మాట్లాడతానేమో. ఒక్కటే రూమ్లో అన్నీ కూడా పెట్టుకొని చాలా ఇరుకుగా అయితే ఉంటున్నాము. బీరువా కానీ, దేవుడి ఫొటోస్ కానీ, మంచాలు కానీ, ఉండేది కానీ అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేను ఎంత ఇబ్బందిగా ఉన్నా అన్నీ అయితే ఎక్కడికక్కడ సదిరేసుకుంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఇవన్నీ సదిరేసరికి అయితే తెల్లారిపోయింది. 5 నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేసి తెల్లారిపోయింది. చూసారా, మా పాప వాళ్ళ నాన్న స్వెటర్ అయితే వేసుకుంది. నిజానికి వాళ్ళ నాన్నది కూడా కాదు, వాళ్ళ వదిన స్వెటర్. అది హాస్టల్లో ఇచ్చారంట, మా వారికి అయితే ఇచ్చింది. చూసారా ఎంత బాగుందో. తనైతే ఫుల్గా సరిపోయింది. నడుము మీద చేసుకొని మరీ వెళ్తుంది. ఇంకా నేనైతే అన్నం వండుకున్న తర్వాత పప్పు అయితే చేసేసాను. మా మామకి చారంటే ఇష్టం, మా అమ్మమ్మకేమో ముద్దుగుంటే ఇష్టం. నాకేమో ఎటు కాకుండా ఇటు ముద్దగా కాకుండా ఒక మధ్య రకంగా ఉంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇందులోకైతే అప్పడాలు వేయించేసుకుంటే సూపర్ ఉంటాయి అబ్బా. మొత్తానికైతే పప్పు, ఒక పక్క అన్నం. వేడి నీళ్ళు అయితే నేను ఎక్కువగా తాగుతాను పాప కోసం. అన్నీ అయిపోయిన తర్వాత చిన్న పాపకైతే మందులు అయితే పోస్తున్నా. అవి అయితే ముక్కులో వేసే డ్రాప్స్ అయితే ఇచ్చారు. చెప్పాను కదా బాగా జలుబని. ఆ డ్రాప్స్ వేయడానికి అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు వేయాలని చెప్పారు. మేమైతే గవర్నమెంట్కే వెళ్ళామండి. ప్రైవేట్గా మందులు ఒకప్పుడు పోసాము, తగ్గపోయేసరికి ఇంకా ఎక్కువ తప్ప తగ్గట్లేదని చెప్పి మా ఊర్లో చాలా గవర్నమెంట్ అనేది చాలా మంచిగా డెవలప్ అయితే అయింది. బాగా చూస్తున్నారు, పిల్లల డాక్టర్ మంచిగా చూస్తున్నారని మాకైతే తెలిసింది. అందుకోసం ఒకసారి ఈ వీడియో కంటే ఒక ముందు రోజైతే వెళ్ళి చూయించేసాము. చాలా బాగా చెప్పారు. తను కూడా 3 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అయితే మందులు అయితే పోసాను. ఏమన్నా గవర్నమెంట్లో అవైలబుల్గా లేకపోతే బయటకైతే రాస్తారు, మనం బయట నుంచి కూడా కొనుక్కోవచ్చు. నేనైతే ఒక 2 మందులు అయితే బయటే కొన్నాను. గవర్నమెంట్లో ఒక 2 మందులు తీసుకున్నాను. మంచిగా ఉన్నాయి. చూడాలి, ఒక 3 డేస్ తర్వాత ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళేటప్పుడు కూడా క్లిప్ కూడా తీసి మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను 7 కోడిపిల్లలు కొన్నానని చెప్పాను కదండి, ముందు వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రతి ఒక్క కోడిపిల్ల కూడా ఆఖరికి లాస్ట్కి 2 మిగిలాయి. ఒక్కొక్క కోడిపిల్ల కుక్క అయితే తీసుకెళ్ళిపోయింది. మా చిన్న తల్లి ఆడుకుంటుందని చెప్పి నేనైతే కొన్నాను. లాస్ట్కి అయితే కుక్కల పాలైతే అయిపోయినాయి. ఒక 2 కుక్కలు అయితే తినేస్తున్నాయి. ఒకటి మా ఇంటి దగ్గర ఉన్న కుక్క, ఇంకోటి ఊరి చివరి ఉన్న కుక్క. అవేంటో మరి కాపలా కాసి మరి వదిలేసినప్పుడు మాత్రం వచ్చి చటుక్కన పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. చాలా బాధగా అనిపిస్తుంది. మనం పెంచుకునే పోతే అట్లనే అనిపిస్తుంది కదండి. అది కుక్కే కానీ, పిల్లే కానీ, ఏదైనా కానీ, కోడిపిల్లలే కానివ్వండి. లాస్ట్కి అయితే 2-3 అయితే మిగిలాయి. ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నా కదండి, వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈరోజు అయితే ఒకటే కోడిపిల్ల ఉంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియో కూడా. ఇది నిన్నటి వీడియో. మా పాప చూసారా ఎంత సైలెంట్గా వచ్చి ఫోన్ అయితే లాగేసింది. ఏం చేస్తాను, తప్పదు కదా. పాపకైతే దగ్గు సిరప్ అయితే పోస్తున్నా నేను. 1 పిల్లర్ అయితే పోయమని చెప్పారు. విపరీతమైన దగ్గు అని చెప్పాను కదండి.
అసలైతే తానీకులు అస్సలు తాగదు మా పాప. ఏదో ఒకటి చెప్పాల్సిందే. అందరు పిల్లలు కూడా ఇట్లనే ఉంటారు. కానీ మా పెద్ద పాప అయితే అలా కాదండి. తనే వచ్చి నేను తాత అంటూ చెప్పి తాగేసేది. తనతో ఏ ప్రాబ్లం లేదు. చిన్న పాపతో పడినంత కష్టం, బాధ, అబ్బో ఓపిక అసలు అన్నీ నశించిపోయాయి. తినతో చాలా కుస్తీ పడుతున్నా నేనైతే మాత్రానికి చిన్న పాపతోటి. చుక్కలు కనిపిస్తున్నాయంటే నమ్మండి. ఒక మగోడు చేసినట్టు చేస్తుంది. ఏమన్నా తిన్నా తట్టుకోలేదు, ఏమన్నా తనకు పెట్టినా తట్టుకోలేదు, మనల్ని ఏడిపించేస్తుంది. ఒక మగోడికి చేసినట్టు చేయాల్సి వస్తుంది పత్యం. అమ్మాయిలు కూడా అలానే చేస్తారని నాకు కూడా తిన్నగన్న తర్వాతే తెలిసింది. ఆడపిల్లకైతే ఏ పత్యం ఉండదంటారు, కానీ ఆడపిల్లకు కూడా చేయాలండోయ్, తప్పదు. ఇక మా పాప అయితే జ్ఞానినైతే నేను రెడీ చేసేసాను అంగన్వాడికి వెళ్ళడానికి. చూసారా ఎంత ముందుగా నా బంగారు తల్లి ఫస్ట్ డే స్కూల్ నిన్న వెళ్ళిందనమాట. నిన్న బ్లాగ్ ఇది. అయితే తను బాయ్ చెప్తుంది. వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఫీలింగ్, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వెళ్ళిందండి. కానీ అక్కడంతా అలవాటు అయిపోయి ఇంటికి దగ్గరే అంగన్వాడి. మా ఊరిలో అంగన్వాడి అయితే చాలా దూరం. ఇది మా వారు చేసిన ఇల్లేనండి. జస్ట్ చిన్న క్లిప్ అయితే పెట్టాను. చూసారా తను ఎంత డిజైన్ చేశాడో. తను అన్ని డిజైన్ చేస్తారు మా ఇంటికి తప్ప. ఎందుకని చెప్పాను కదండి, మేమైతే మా ఇల్లు వస్తుంది మనం చూస్తున్నాము. గవర్నమెంట్ మాకు ఇస్తుందో ఇయ్యదో అనేది అయితే ఒక చిన్న చూడాలి. పంపించేసిన తర్వాత మళ్ళీ 1 అవర్కి నేను చిన్న పాప లేచిన తర్వాత అంగన్వాడీకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆన్లైన్ అనేది కొంచెం కాలేదు. మళ్ళీ రమ్మని అయితే టీచర్ ఫోన్ చేశారు. చిన్న పాప లేచిన తర్వాత తనైతే తీసుకొని నేను వెళ్తున్నాను. అసలు చూడమంటే ఆ కట్టుకుంది కదా, అచ్చం పిల్ల తల్లి తీరుగానే ఉంది. ఇది కొన్న దగ్గర నుంచి నేను ఒక్కసారి కూడా కట్టలేదు. కట్టినా కానీ ఉంచుకునేది కాదు. చిన్నప్పుడు ఇలా బయటకు వచ్చేటప్పుడు అయితే కట్టాను. భలే ఉంది. నాకు ఎంత ముద్దుగా అనిపించింది. నా బంగారు తల్లి కదా, ఎంత బాగుందో మా చిన్న తల్లి. నా చిన్నపిల్ల పడుకొని లేచి తీసుకొని వెళ్తున్నా కదా ఎక్కడికా అన్నట్టు ఆతృతగా చూస్తుంది. నడుచుకుంటూ అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చూసారా నన్ను చూసే జ్ఞానం ఎలా ఉరుక్కుంటూ వచ్చేసిందో. అమ్మ నువ్వు కూడా రా లోపలికంటే నన్ను అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా ఫస్ట్ డే కదా మాత్రం ఉంటుంది. బయటే తిరుగుతుంది, ఆడుకుంటుంది, దొర్లుతుంది, పొర్లుతుంది. అసలు అంగన్వాడీకి వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఆడుకుంటుంది. వాళ్ళు కూడా అన్నారు కదా ఫస్ట్ డే కదా అట్లనే ఉంటుంది, ఏం కాదు ఆడుకోనివని చెప్పారు. నన్ను ఎప్పుడు చూసిందో నాకైతే తెలియదండి. మా పాప నాకంటే ముందే ఉరుకుని వచ్చి అమ్మ అంటూ వచ్చేసింది. అంగన్వాడీ లోపల అయితే ఇలా అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే మా అమ్మమ్మని ఇచ్చి అయితే పంపించాను. అక్కడికి వచ్చిన మా అమ్మమ్మని. పెద్ద పాపదైతే ఆన్లైన్లో పేరు అయితే ఎక్కిచ్చేసి బరువులు వేయించేసుకొని అయితే వచ్చాము. ఇంకా మా పాప అయితే కోడి పిల్లలతో అయితే ఆడుకుంటుంది. సాయంత్రం టైం తన జ్ఞానం కోసం అయితే పడుకొని లేచింది ఇంట్లోనే. మధ్యాహ్నం అయితే వచ్చేసింది ఇంక అంగన్వాడీ నుంచి. తన కోసం అయితే అంగన్వాడీ పిండితో అట్టయితే వేస్తున్నాను. నేను ఇంకా ఒక్కటే నార్మల్గానైతే వేయను, అందులో కొన్ని కలిపి వేస్తాను. అవి ఏంటో కూడా చూద్దురు. కానీ మా పాప చిన్న పాప అయితే చూసారా కోడి పిల్లల్ని అయితే పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తుంది. కానీ అవి కొంచెం కూడా దొరకట్లేదు. తన కోసమే నేనైతే తీసుకున్నాను. 7 కోడి పిల్లలు తీసుకున్నాను. 7 కోడి పిల్లలలో ఇంకా 4 మిగిలినాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈ టైంలో అయితే ఒక్కటే మిగిలింది. రోజుకు 2, రోజుకు 3 అట్లా తీసుకొని వెళ్ళిపోయాం. మేము చూడలేదని కాదు, చూసాము. కానీ ఏదో ఒక టైంలో కుక్కలు అయితే తీసుకొని వెళ్ళాయి. అటులో అయితే కొంచెం వాము అయితే కడుపు నొప్పికి పనిచేస్తుంది కదండి. వాము, జీలకర్ర నేను వేసాను అనమాట. నార్మల్గా అయితే వేయను, ఇలా వేస్తే కడుపు నొప్పి ఉండదు. మొత్తానికైతే కలిపేసాను. తన కోసం అయితే అట్టు వేద్దామని అయితే రెడీ చేసేసాను. మా వదిన వాళ్ళ పిల్లలకైతే స్వీట్ పిండి అంటే చాలా ఇష్టం. స్వీట్ పిండి పెడతానంటే ఏ పనన్నా చేసేస్తారండి చిటికెలో. పిల్లల్ని ఆడియడం కానీ కొంచెం వాటర్ తీసుకురావడానికి అయితే. పిండి అయితే ఎక్కువగా అయితే పిల్లలకి పెట్టకండి, కడుపు నొప్పి అయితే వస్తుంది. ఓసారి మా పాప వేపకుండా అయితే పెట్టాను. అంటే నా దగ్గర కాదు, వేరే వాళ్ళ ఇంటికాడ కూడా తిన్నది. అర్ధరాత్రి అయితే కడుపు నొప్పి వచ్చి తననైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. చాలా భయపడ్డాను. చాలా కడుపు నొప్పి అయితే వచ్చింది. ఇన్ని రకాలుగా మిక్సింగ్స్ చేసి ఇచ్చే పిండిలో మరి ఎందుకు కడుపు నొప్పి వస్తుందో అర్థం కాదు. కానీ తింటాం కాకుండా ఎన్ని వెరైటీస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అట్టయితే వేసేసాను. ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి అబ్బా వెళ్ళే ముందు.